కోరిక కళ్ళు చెడిపోయింది, మనసు చెడిపోయింది. అది అమ్మ కాదు బొమ్మ, అది ఆడద కాదు గాడిద. చెల్లి అని ఒకడు, అక్కని ఇంకొకడు, తల్లి అని ఒకటి. ఆ ముసుగులు వేసుకొని కోరికలు. చదువు చెప్పే గురువుల స్థానం ఎంత గొప్ప స్థానం అనుకున్నాం. తల్లిదండ్రుల తర్వాత వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఉంది ఇప్పుడు ఈ మన ప్రపంచంలో. మొదటి నుంచి దాకా చివరి దాకా కూడా ఈ ప్రపంచం ఎన్నాళ్ళున్నా కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రుల తర్వాత. అయితే ఏమని ఇప్పుడు గురువు ఈ అమ్మ స్థానంలో ఉన్నామని అమ్మ అనకూడదేమని. అమ్మ స్థానానికి అది కలంకం. ఈ టీచరు కొడుకు స్థానంలో ఉన్న స్టూడెంట్ని అంత అసభ్యంగా మెసేజ్లు పెట్టి, ఎంత మంచి స్టూడెంట్ ఆయన సాయి తేజ, వాళ్ళమ్మ ఎడుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. అంత బాగా పెంచుకుందాం వాళ్ళ నాన్న ఆటో ఆమె కష్టపడి ఇళ్ళలో పని చేసుకుంటుందంట. వాళ్ళ తల్లిదండ్రుల కష్టం గుర్తించి కొడుకు మంచి చదువుకుంటుండు. సాయి తేజని ఇంత అరేంజ్ చేయటం అవసరమా? ఆమె మొగుడికి ఏదో రోగం ఉందంట, దీనికేం రోగం పుట్టింది? టీచర్ స్థానంలో ఉంది కదా, తల్లి స్థానంలో ఉందిగా. అసభ్యంగా మెసేజ్లు పెట్టి ఆ అబ్బాయిని అసలు మామూలుగా కాదు, మెంటల్గా కూడా పిల్లగాడిని మానసికంగా చంపింది. ఆమె ఇంకొక ఆమె ఇద్దరు, వాళ్ళిద్దరు పేర్లు నాకు తెలియట్లే. ఆ టీచర్లు అబ్బాయిలు అమ్మాయిలు వేధించడం చూసాం, టీచర్లు విద్యార్థులు వేధించడం ఈ విధంగా ఎట్లా చూడవచ్చు అంటారు? ఇప్పుడు అబ్బాయిలనే ఎక్కువ వేధిస్తున్నారు. అమ్మాయిలు కానీ నడికారు ఏజ్, నా ఏజ్ ఉండోళ్ళు కూడా భయంకరంగా పైశాసికత్వంగా అమ్మ స్థానంలో ఉండి కూడా అమ్మ కలంకం చేస్తారు అన్నమాట. ఇట్టాటి సన్నాసి. ఇప్పుడు ఆ బాబు మంచి బాబు, యువత ఎలా తయారవుతారు? ఇట్టాటి మంచి వాళ్ళని కూడా ఉంచకపోతే భూమి మీద చెప్పు. ఇట్టాటి మంచి పిల్లలు ఉంచకపోతే వాళ్ళు ఎట్ట చదువుకోకపోతేనే మనమే చదువుకోలేదు, పారంబోకులేసాలు వేస్తున్నామంటాం. వాళ్ళు ఉండి చదువుకుంటుంటేనేమో టీచర్లు ఈ టీచర్ల పైశాసికత్వం వాళ్ళని గవర్నమెంట్ నేను భయంకరంగా ఇంకొక టీచర్ ఎట్టు చేయకుండా ఇంకొక సాయి తేజ చేయాల బలి కాకుండా నేను కఠినమైన శిక్ష చేయాలని కోరుకుంటున్నా. ఆడదైనా సరే, ఆమె అమ్మ స్థానంలో ఉన్నా సరే, అది అమ్మ కాదు, అది బొమ్మ, అది పిశాసి. దానికి కరెక్ట్ శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ని. అట్లా వేధించినప్పుడు ఆయన చనిపోవడం దేనికమ్మా? అంటే కోర్టు ఉంది, పోలీసులు ఉన్నాయి కదా, వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు కదా. ఆయన అది చిన్నతనం అనిపించింది ఆయన మైండ్కి. ఆ అబ్బాయి మైండ్కి మంచి పిల్లగాళ్ళు ఉంటే వాళ్ళకి అంతే అనిపిస్తుంది. అందుకే దయచేసి అమ్మాయిలు అంటే ధైర్యం లేకుండా చచ్చిపోతున్నారు. నాన్న మీరు అబ్బాయిలు కదా, ఎట్టాటి మీరు బయట పెట్టాలి ధైర్యంగా. మీరు మగవాళ్ళు కాబట్టి, మగ పుట్టక పుట్టినందుకు మీరు అమ్మాయిలు అలాగ చచ్చిపోవద్దు. అమ్మాయిల కంటే శాతకాకు చచ్చిపోతారు వాళ్ళు, ఏదో రీజన్ వల్ల చచ్చిపోతారు. అబ్బాయిలు చచ్చిపోవద్దు. ఈ తరం యూత్ మంచి యూతున్నారు, మంచి యూతున్నారు, మంచి పిల్లగాళ్ళు. నేను దయచేసి చెబుతున్నా, మన సాయి తేజకి న్యాయం జరగాలి. చచ్చిపోయినా కూడా న్యాయం జరగాలని ఆ యాజమాన్యానికే మొత్తాన్ని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నా. కరెక్ట్ శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ తల్లి పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? అంటే ఆ తల్లి పరిస్థితి, ఆ తల్లి కొడుకు రాడు, ఇంకా లేడు. అందుకే దయచేసి కొడుకులు నేను కోరుకుంటున్నా, ఒకసారి ఎవరి కోసమో మీ ప్రాణాలు బలి చేసుకోకాకరి. ఎవరి కోసమో మీరు నీతికి చదువుకోవటానికి పోయినప్పుడు నీతిమంతులు అబ్బాయిలు చచ్చిపోతే ఈ భూమికి ఇంకా మేము నీతిమంతులను తీసుకురావంటే ఇంకెవరు అందిస్తారు చెప్పు? మంచి అబ్బాయిలు పోతే. మరి మహిళ గురించి ఏం చెప్తారమ్మా? ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది, ఇలాంటి పిల్లలు కూడా 2 అబ్బాయిలు ఉన్నారంట ఆమెకు. అయినా కూడా ఇలాంటివి చేయడానికి ఏంటి కారణాలు ఏంటంటే? దానికి సిగ్గు లేదు అనమాట. దాని ఏజ్ కొడుకులు ఉన్నారు కదా. ఇప్పుడు కొడుకు స్థానంలో ఉన్నాడు విద్యార్థి అంటే ఏంది? గురువు అంటే దైవంతో సమానమే కదా. ఏం ఆ దృష్టిలో చూడాలా? విద్యార్థి పాడైపోతే, ఇప్పుడు ఇంట్లో కొడుకు పాడైపోతే తల్లి ఎంత శిక్షిస్తో గురువు కూడా అంతే చేస్తారు. అది నేర్పాలి. అది నేర్పకుండా ఆమె పైశాసికత్వం, ఆమె కోరిక, ఆమె కళ్ళు చెడిపోయింది, ఆమె మనసు చెడిపోయింది. అది అమ్మ కాదు బొమ్మ, అది ఆడద కాదు గాడిద. అట్టాటి దానికి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నా, ఇంకొక టీచర్ ఇట్లా చేయొద్దు దయచేసి. ఇంకే వరుస అయితే వరుస వాయి లేదు. ఇప్పుడు చెల్లి అని ఒకడు, అక్కని ఇంకొకడు, తల్లి అని ఒకటి. ఆ ముసుగులు వేసుకొని కోరికలు తీరినాక పైశాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నారు ఇప్పుడు ఉండోళ్ళు కొంతమంది, అందరు కాదు నేను చెప్పేది.